ఈరోజైతే పుదీనా చికెన్ కర్రీ చేసేస్తున్నాను. వచ్చేసింది. ముందుగా ఒక బౌల్‌లో అయితే దీన్ని వేసి పెట్టేసాను. ఆయిల్ తీసుకొని దాంట్లోకి పోపేసుకోండి. మంచిగా ఏగిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసుకోండి. 75% ఏగిన తర్వాతే మనం టమోటాస్ వేయాలి. ఇప్పుడైతే మనం పుదీనా కారానికి పుదీనా, పచ్చిమిర్చి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. ఇదేను ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇంకేం వేయలేదు. టమోటాస్ వేస్తున్నాను ఇప్పుడు. టమోటాస్ బాగా ఫ్రై అవ్వాలా, మంచి టేస్ట్ రావాలంటే కొంచెం ఉప్పేసి టమోటాస్ని మనం అలా ఉంచేసిన తర్వాత చూడండి, మరీ జ్యూసీగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. 80% ఫ్రై అయితే చాలు. దాంట్లోకి మనం ఇందాక తీసుకున్న పుదీనా కారం అయితే వేస్తున్నాను. మళ్ళీ వాటర్ కూడా వేసాను. చూడండి, ఇదైతే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఎలా అంటే దీంట్లో మనం ఏం బిర్యానీ సామాగ్రి ఇంకా ఏమి వేయలేదు. కడుపులో కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అప్పటికప్పటికి హాఫ్ అన్ అవర్లో చేసుకోవాలి మనం అనుకుంటే ఇది కంపల్సరీగా చికెన్ ట్రై చేయండి. చాలా స్పైసీగా స్మూతీగా ఉంటుంది. నేనైతే బోన్ చికెన్ తీసుకున్నాను. దీనికోసము చూడండి, చికెన్ ఎంత బాగా ఈక్వల్గా కొట్టారో. చాలా మంచిగా ఉంది. చికెన్ అయితే ఫ్రెష్గా కూడా ఉంది. మనకి 3 మినిట్స్ వదిలేరు ఈరోజు. అందుకోసమే నేను చికెన్ కర్రీతో స్టార్ట్ చేస్తున్నాను. కారము, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, ఇంకోటి ఏంటంటే ఉప్పు వేసుకోండి, కొత్తిమీర వేసేసేయండి. అందుకోసం నేను గబానా ఫాస్ట్గా మనకి అవ్వాలి చికెన్ కర్రీ అన్నప్పుడు ఇలాగ ట్రై చేసుకున్నామనుకో షార్ట్ పీరియడ్లో అదిరిపోతుంది. ఇప్పుడైతే వాటర్ వేసేసాను. నేనైతే ఆల్రెడీ దీంట్లో వాటర్ ఉంటుంది, అయినా వాటర్ వేసి దీన్ని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. కుక్కర్లో విజిల్ వేయకుండా అదే హీట్లో సిమ్లో చూడండి, కర్రీ అయితే ఆసమ్గా అయిపోయింది కదా. ఇప్పుడైతే లొట్టలు వేసుకుంటూ తినేయవచ్చు. ఎంత బాగా వచ్చిందో చూడండి. నాకైతే చాలా చాలా నచ్చింది. మా పెద్దోడికి అయితే పిల్లల కోసం ప్రాణాలే ఇచ్చేస్తాము. చికెన్ కర్రీ ఏమి చేసి పెట్టలేమా? మా పెద్దోడికి చికెన్ అంటే పిచ్చి. అందుకోసం ఈరోజు వాడి కోసంగా చికెన్ కర్రీ చేయాల్సి వచ్చింది. చూడండి, అటు వేడి వేడిగా చికెన్ కర్రీ ఇట్లాగా చల్లటి తుఫానుకి వేడి వేడి రైస్ కలుపుకొని తింటుంటే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా షార్ట్ పీరియడ్లో అయిపోయేది చికెన్ కర్రీ.